प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भसितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयम् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्तविष्टान् पश्चाच्चन्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः आत्मसौ न स्तुरीयः। ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మ బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శ్రుత్యాకాశ విహారిణే చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో 12 మంత్రాలు 12 మంత్రాలను అధ్యయనం చేశాము. వాటికి ఉన్నటువంటి కారికలను 24, 25, 26 కారికలను పోయినసారి అధ్యయనం చేసుకున్నాము. ఈనాడు 27, 28, 29 3 కారికలు. దీనితో ఆగమ ప్రకరణం యొక్క అధ్యయనము ముగుస్తుంది. అత్యద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏకాగ్రతతో ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి. చిన్న రీక్యాప్. 24, 25, 26 తాలూకా రీక్యాప్. ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. న కించిదపి చింతయేత్ అని ఉపనిషత్తు కారికలో ఉన్నది. ఏ ప్రయోజనమును అపేక్షించడు, అపేక్షించే పని లేదు, అతనికి ప్రయోజనాలతో సంబంధం లేదు. కించిత్ ప్రయోజనం చింతయతే. ఏమిటా ప్రయోజనం? దృష్టార్థం అదృష్టార్థం వా అన్నారు భగవత్పాదులు. అంటే కనిపిస్తున్నటువంటి ఇహలోక ఫలాలు కానీ కనిపించినటువంటి దూరంగా ఎప్పుడో పోస్తమస్గా వచ్చేటటువంటి ఫలాలు, ఆ స్వర్గాదులైన ఫలాలు కానీ ఆయన చింతించడు. ఎందుకు చింతించడు? కృతార్థత్వం.
పూర్ణత్వాత్, కృతకృత్యుడు కనుక, ఫుల్ఫిల్డ్ కనుక, పూర్ణుడు కనుక. యుంగీత అంటే నిధిధ్యాసన చేయండి. ఎలాగా? యథావ్యాఖ్యత పరమార్థ రూపే ప్రణవే సమాదధ్యాత్. అలా చేస్తే ఏమవుతుందట? ప్రణవో బ్రహ్మ నిర్భయం. ప్రణవమే బ్రహ్మ, అది నిర్భయమైనటువంటి స్థానము. నా భయం విద్యతే క్వచిత్ అన్నారు భాష్యంలో. ఎక్కడైనా ఎన్నడైనా భయము ఉండదు. నో ఫియర్ అట్ ఆల్. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి అంటూ తైత్తిరీయం బ్రహ్మవల్లిలో చెప్పారు. దాని ఆపోజిట్ కాన్వర్సు, వ్యతిరేకం. ఏతస్మిన్ ఉదరమంతరం కురితే, చిన్న పిసర డిఫరెన్సియేషన్ అంటే ఏదైనా భేదభావము కలిగి ఉంటే అథ తస్య భయం భవతి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్, ఏ పనులు చేస్తున్నా కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది అని ధారయన్ సమాధిలో ఉంటారు. అంటే వారు అందరిలాగే సకల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కనపడుతున్నా వాటికి వారికి ఏమీ సంబంధం ఉండదు. అపూర్వో అనంతరో అబాహ్యో అనపర అవ్యయ ప్రణవ అని చెప్పారు 5 విశేషణాలు. ప్రణవము లేక తుర్యము లేక ఆత్మ లేక బ్రహ్మకు 5 రకాలైనటువంటి విశేషణాలతో వివరించి చెప్పారు. బ్రహ్మ అవ్యపదేశం, వివరించడానికి వీలుపడదు. కెనాట్ బి డిఫైన్డ్, బట్ వీ హ్యావ్ టు సే సంథింగ్ టు అండర్స్టాండ్. అపూర్వ అంటే కారణము కాదు, అనపరహ అంటే కార్యము కాదు, అనంతరహ అంటే సజాతీయ స్వగత భేదాలు లేవు, అబాహ్య అంటే ఏ విధమైన విజాతీయ భేదాలు లేవు, అవ్యయ పారమార్థిక ఓంకారము అమాత్ర, కారణము కాదు, కార్యము కాదు, స్వగత సజాతీయ విజాతీయ భేదాలు లేదు, ఏకం ఏవ అద్వయం, ఆత్మ విలక్షణం, అవ్యయము వ్యయము కానిది, మార్పు చేర్పు లేనిది, నిర్వికారం, ఈటర్నల్, ఇండిక్లైనబుల్, ఇన్ఎగ్జాస్ట్. ఇటువంటి నిర్గుణ పరబ్రహ్మము పూర్వ అపర అనేవి కానిది. పూర్వ అంటే కారణము, అపర అంటే కార్యము. పూర్వాపరములు కానిదంటే కార్యకారణ విలక్షణ ఆత్మ. సో ఆ 3 నేర్పించారు మనం. నకించిదపి చింతయేత్ ప్రణవో బ్రహ్మ నిర్భయం, అపూర్వో అనంతరో బాహ్యో అనపర అవ్యయ ప్రణవ అనే విషయాలు 3 శ్లోకాలలో వరుసగా నేర్చుకున్నాం. ఇది కూడా అండర్స్టాండింగ్ బాగా చేసుకున్నాము. నిర్గుణ పరబ్రహ్మము లేక భగవద్గీత ప్రకారంగా ఉత్తమ పురుషస్త్వన్య అంటున్నాం కదా, అది పరానికే పరము, పరాత్పరుడు అంటున్నాం కదా. పురుషోత్తముడు, పరాత్పరుడు, నిర్గుణ పరబ్రహ్మము. అడుకారమక్కర్లే, పరాత్పర నిర్గుణ బ్రహ్మము ఉత్తమ పురుష. దాని తరువాత స్థాయి హైరార్కీ ఏమిటి? కారణ బ్రహ్మ లేక ఈశ్వరుడు లేక అంతర్యామి లేక పరబ్రహ్మ లేక అక్షర పురుషుడు. దాని నుంచి వచ్చే కార్యాలు విరాట్, కార్యబ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ, కార్యబ్రహ్మ. ఈ 2 కూడా అపరబ్రహ్మ లేక క్షర పురుషులు. క్షర పురుషుడన్నా, అపరబ్రహ్మ అన్నా, హిరణ్యగర్భ విరాట్ అన్నా, కార్యబ్రహ్మ అన్నా ఒక్కటే. అక్షర పురుషుడు అన్నా, అంతర్యామి ఈశ్వరుడు అన్నా, ఈ కాంటెక్స్ట్లో పరబ్రహ్మ అన్నా ఒక్కటే. ఓకే. అయితే నిర్గుణ నిరాకార తత్వాన్ని ఉత్తమ పురుష అని భగవద్గీత అన్నది. దానినే పరాత్పర, సా కాష్టా సా పరాగతి అంటే నిహశ్రేయసము, లేకపోతే నిరపేక్షికము, లేకపోతే దానిని మించినటువంటిది లేదు. ఓకే. ఈనాటి అంశంలోకి వద్దాం. 58వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. 27వ కారిక. సర్వస్య ప్రణవోహి ఆదిర్మధ్యమంతస్తదైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం. సర్వస్య ప్రణవో హి ఆదిర్మధ్యమంతః తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం. ఈ వ్యశ్నుతే అని ఉంది కదా, ఆ వ్యశ్నుతే అనేటటువంటిది కొంచెం కొత్త పదంలా కనిపిస్తుంది.
కానీ క్రొత్తదేం కాదు. ఒక నిమిషమా. వ్యశ్నుతే తదనంతరం. వి అశ్నుతే అంటే వ్యశ్నుతే. వ్యశ్నుతే అంటే వి అశ్నుతే, విశేషేణ. అశ్నుతే అంటే పొందుతాడు అర్థం. చూద్దాం. ప్రణవము నిశ్చయముగా సర్వమునకు ఆది మధ్యము మరియు అంతము. ప్రణవ సర్వస్య హి ఆదిర్మధ్యమంతః తథైవ చ కూడా అగుచున్నది. ఈ విధముగా ఏవం హి ప్రణవం జ్ఞాత్వా తథా ఏవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా. ఈ విధముగా ప్రణవమును తెలిసినవారు అంటే సాక్షాత్కరించుకున్నవారు వెనువెంటనే, తదనంతరమునుంది అంటే వెనువెంటనే ఏమిటవుతుంది? వియస్నుతే, ఆ ప్రణవాన్ని పొందుతారు. వి అశ్నుతే. ఓకే. ఆదిమధ్యాంతాః ఉత్పత్తి స్థితి ప్రళయాః. ఆది మధ్యాంతాలంటే మరేం కాదురా, ఉత్పత్తి స్థితి ప్రళయాలు బాబు అంటున్నారు. సర్వస్య ఏవ, ఎవరికో ఒకరికా, మొత్తానికే ఉత్పత్తి స్థితి ప్రళయాలు ఆది మధ్యాంతాలు. దీనికి ఉదాహరణలు ఇస్తున్నారు. మాయా హస్తి రజ్జు సర్ప మృగతృష్ణిక స్వప్నాదివత్ ఉత్పద్యమానస్య వియదాది ప్రపంచస్య యథా మాయావ్యాదయ ఏవం హి ప్రణవం ఆత్మానం మాయావ్యాధి స్థానీయం జ్ఞాత్వా తత్క్షణాత్యేవ తదాత్మభావం యశ్నుతే ఇత్యర్థః. అది భాష్యం. బ్యూటిఫుల్ భాష్యం. చూద్దాం. ఆది మధ్యాంత అని ఉంది కారికలో. ఆది మధ్యాంత అంటే సృష్టి స్థితి లయలరా. ఉత్పత్తి ప్రళయ, ఉత్పత్తి స్థితి ప్రళయాలమ్మా. సర్వస్య ఏవా, అన్నిటికీ. ప్రణవ సర్వస్య హి ఆది మధ్యమ అంతః తథైవ చ. ఆదిర్మధ్యమంతస్తదైవ చ అనే కారికకు వ్యాఖ్యానం. ఆది మధ్యాంతా ఉత్పత్తి స్థితి ప్రళయా. ఫర్ హూమ్? నాట్ ఫర్ వన్ ఆర్ ఎ సెక్షన్, బట్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్. సర్వస్య ఏవా, అన్నింటి ఆది మధ్యాంతములు ప్రణవమే. ఇదేంటండి ఓంకారము అనేటటువంటిది సర్వమునకు ఆది మధ్యాంతమా? అది ఎలా అవుతుంది అనే దానికి ఆయన ఉదాహరణతో చెప్తున్నారు. సృష్టి స్థితి లయ సర్వస్య హి ప్రణవ భవతి. సర్వస్య హి, అన్నిటికీ. సృష్టి స్థితి లయ హి, నిశ్చయముగా సృష్టి స్థితి లయములు. ప్రణవ, ప్రణవము ఓంకారము భవతి అగుతున్నది. అన్ని ప్రణవము నుండియే వచ్చుతున్నవి. అంటే అన్నిటికీ ఆధారం. స్క్రీన్ ఉందండి, ప్రొజెక్టర్ స్క్రీన్. సినిమా వేస్తున్నారు. అన్నీ ఆ తెర నుంచే వస్తున్నాయండి అన్నాను. అంటే ఏమిటి? అన్ని బొమ్మలు ఆ తెర మీదే ఉన్నాయి. అన్ని బొమ్మలకు ఆ తెరయే ఆధారం అన్నట్టుగా. అది మన దృష్టాంతం. ఆయన దృష్టాంతాలు ఏమిటి? మాయా హస్తి రజ్జు సర్ప మృగ తృష్ణిక స్వప్నాధిపతి. ప్రాపర్గా పంక్చువేట్ చేసుకోవాలి. మాయా హస్తి సెమికొలన్, రజ్జు సర్ప సెమికొలన్, మృగ తృష్ణిక సర్పాదివత్. ఏమిటండి మాయా హస్తి రజ్జు సర్ప? మాయావి మాయ అంటే మాయ చేసేటటువంటి మిరకిల్ మ్యాను, ఆయన సృష్టించినటువంటి ఒక మాయ ఏనుగు, అదో జంట. త్రాడు పాము అంటే భ్రాంతి సర్పము, త్రాడు. ఊసర క్షేత్రం, డ్రై ల్యాండ్, దాని మీద సూర్యకాంతి పడడము, ఎండమావి. మృగ తృష్ణిక, స్వప్నము, స్వప్నం, స్వప్నాన్ని కనే మనస్సు, ఆ స్వప్నంలో వచ్చేటట్టు వస్తువు. దేర్ ఆర్ టూ థింగ్స్. ఇన్ దిస్ సెట్ ఆఫ్ 4 examples, you have got one real thing, relatively real, Mayavi, and then the Maya, which is the fake thing, or the Bhranti, Maya Yenu. అలాగే ద రిలేటివ్లీ రియల్ త్రాడు అండ్ ఎ ఫేక్ భ్రాంతి సర్ప ఆర్ ద పాము. ద రియల్ ఊసర క్షేత్ర, రిలేటివ్లీ రియల్ ఊసర క్షేత్ర, అండ్ ది అపారెంట్ వాటర్ దేర్, ది ఎండమావి, ద మెరేజ్. Likewise, the Swapnam
అండ్ ద స్వప్నం వస్తుంది. స్వప్నంలో మనస్సు ఉంది కదా. రిలేటివ్ రియాలిటీ ఇస్ దేర్, బట్ దాంట్లోనూ స్వప్నం వస్తుంది, రిలేటివ్ రియాలిటీ లేదు. In these four sets of examples, there is one relative reality and one ప్రాతిభాసిక రియాలిటీ. ప్రాతిభాసిక రియాలిటీ అంటే మాయ ఏనుగు, పాము, ఎండమావి, స్వప్నం. ఆ రిలేటివ్ వ్యావహారిక రియాలిటీ ఏంటి? మాయావి, త్రాడు, ఊసర క్షేత్రం, స్వప్నం. ఇవెందుకంటే పట్టుకొచ్చారు? మాయ ఏనుగు ఎక్కడున్నదండి? మాయావి దగ్గర ఉందండి. మాయావి నుంచి పుట్టింది. దానికి అధిష్టానం ఎవరండి? మాయావి. అంటే ఆ మ్యాజిక్ చేస్తున్న ఆయన. భ్రాంతి సర్పానికి అధిష్టానం ఏదండి? త్రాడు ఎక్కడుందో భ్రాంతి సర్పం అక్కడే ఉన్నది. ఎండమావికి అధిష్టానం ఏమిటండి? ఊసర క్షేత్రం. స్వప్న వస్తువుకు అధిష్టానం ఏంటండి? కలకంటున్నటువంటి మనస్సు. అవి ఏ విధముగానో ఈ భ్రాంతి అయిన సకల ప్రపంచమునకు అధిష్టానము ఓంకారము, తురీయము, ప్రణవము, పారమార్థ ఆత్మ, అమాత్ర లేక ఆత్మ లేక బ్రహ్మము. అంటే ఏ విధముగా ఇక్కడ భ్రాంతి సర్పము, భ్రాంతి ఎండమావి, భ్రాంతి స్వప్న వస్తువు, ఆ భ్రాంతి ఏనుగు కనిపిస్తున్నాయో ఈ ప్రపంచమంతా అదే విధంగా కనిపిస్తుంది. అధిష్టానము లేకుండా భ్రాంతి కలుగ నేరదు. త్రాడు లేకుండా పాము భ్రాంతి రాదు. స్వప్నం లేకుండా స్వప్న వస్తువు ఉండదు. కాబట్టి అధిష్టానం ఉండే తీరాలి. ఆ అధిష్టానం మీదనే ఇది ఉంటుంది. ఏమిటి ఆ అధిష్టానం? ఆ అధిష్టానమే ఉత్పత్తి ప్రళయ సర్వస్య ఏవ ప్రణవ సర్వస్య ఆదిర్మధ్యమంతస్తదైవ చ. అన్నిటికీ అది ఆధారము చెప్తున్నారు. ఈ భ్రాంతి ప్రపంచం సర్వానికి కూడా అధిష్టానము పారమార్థ ప్రధాన ఓంకారము. ఇక్కడ ఓంకారము అంటే మళ్ళీ వ్యవహార ప్రధాన ఓంకారము, లేక విరాట్ ప్రధాన ఓంకారము, అకార ప్రధాన ఓంకారము, ఉకార ప్రధాన ఓంకారము, మకార ప్రధాన ఓంకారములను దాటేం కదా. అవే భ్రాంతి ప్రపంచం కదా. అప్పుడు మిగిలింది అమాత్రయే కదా. అదే పరమార్థ ప్రధాన ఓంకారం కదా. తెలియవలసినది ఏమిటంటే పరమార్థ ప్రధాన ఓంకారం అన్నిటికీ అధిష్టానము. దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. దట్ పరమార్థ ప్రణవ ఓంకారము నేనే అని తెలియాలి. అది ఉత్పద్యమానస్య అన్నారు భాషలో. అంటే ఈ విధముగా కల్పితములకు వాటి అధిష్టానం లేకుండా ఉనికి వేరే ఉండదు. ఉత్పత్తి అయినటువంటి మాయ ఏనుగు, భ్రాంతి సర్పము, మృగతృష్ణ, లేకపోతే స్వప్న వస్తువునకు అధిష్టానం లేకుండా ఏ విధముగా వాటికి ఉనికి లేదో, ఈ విధముగా ఉత్పద్యమానములైన వానికి ఉత్పద్యమానమవడానికి కారణమైనటువంటి అధిష్టానం లేకుండా అవి కలిగేటటువంటి అవకాశం లేదు. అలాగే ఈ సకల ప్రపంచము ఉత్పత్తి స్థితి ప్రళయములకు అధిష్టానంగా ఓంకారము లేక ఆత్మ అనే అధిష్టానము లేనిదే ఈ భ్రాంతి కలుగదు. కలుగుతున్న భ్రాంతి ప్రపంచానికి అధిష్టానం, సబ్స్ట్రేటం, ఆయతనం, ఆధారం, బేస్ ఏదైతే ఉందో అదే పరమార్థ ప్రధాన ఓంకారము, అమాత్ర, తురియము, ఆత్మ, బ్రహ్మము. ఆ ప్రపంచం ఏమిటి? ఒక ప్రపంచంలో ఏ భాగం? వియదాది ప్రపంచస్య. వియత్ ఆది. వియత్ అంటే ఆకాశము. వియదాది ప్రపంచస్య ఆకాశము నుండి మొదలుకొని, వియత్ ఆది ఆకాశము నుండి మొదలుకొని, ప్రపంచస్య పుట్టిన సర్వ ప్రపంచమునకు, ప్రపంచస్య షష్ఠీ విభక్తి. అధిష్టానమేది? ఇదిగో ఈ ప్రణవ ఓంకారము లేక ఆత్మ నేనే తెలుసుకోవాలి. ఆ ఓంకారం అన్నిటికీ అధిష్టానం అని తెలిస్తే కొంత జ్ఞానం అంతే. ఆ ఓంకారమే నేను, ఆ ప్రణవ ఓంకారం, ఆ పరమార్థ ప్రణవమే నేననేదే ఆత్మజ్ఞానం. ఓకే. మాయావాద్యయ, మాయావాదియ, మాయావాదియ మాయావి. మాయావాదులు ఏమిటి? మాయావి, త్రాడు, ఓసర క్షేత్రము, కలలుగనే మనసు.
ఇవి అధిష్టానాలు. మాయావి ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే నాలుగు చెప్పారుగా. మాయావి మాయ ఏనుగు, త్రాడు భ్రాంతి సర్పము, ఊసర క్షేత్రము, ఎండమావి కలలుగానే మనస్సు, స్వప్న వస్తువు. వీటన్నిటికీ అధిష్టానాలు ఏమిటి? మాయావి, త్రాడు, ఊసర క్షేత్రము, కలలుగానే మనస్సు అనేటట్టు మాయావాద్యయ. అంటే నిర్గుణ బ్రహ్మమే అధిష్టానము, తురీయమే పరమార్థ ఓంకారమే, అమాత్రా సూచిత నాల్గవ పాదమే, సాత్మా సవిజ్ఞేయ, అది నేనే. ఇంతవరకు కారికలలో మొదటి పంక్తి చెప్పారు. ఈ కారికలోనున్నది అంటే ఎందుకు అధిష్టానం అని చెప్తున్నారు? వస్తువులు మారుతాయి, కానీ అధిష్టానము మారదు, అవ్యయము. స్క్రీన్ అలాగే ఉంటుంది. అక్కడ హీరోయిన్ బొమ్మ, హీరో బొమ్మ, మరో విలన్ బొమ్మ, అక్కడ గార్డెన్, ఫైట్, డెత్, అన్ని రకాలైనటువంటివి ఆ తెర మీదే వస్తాయి. ఆ అధిష్టానం అనేది మారదు, అది అవ్యయము, కార్యకారణము కాదు. అలా అధిష్టానం అని చెప్పడంలో కార్యకారణాలు అయితే కార్యం వెళ్ళి కారణంలో విలీనం అయిపోతుంది. కారణం ఒక్కొక్కసారి వ్యక్తమవుతుంది, ఒక్కొక్కసారి వ్యక్తం అవ్వదు, అవ్యక్త వ్యక్తములుగా మారుతూ ఉంటుంది. కానీ అధిష్టానమునకు ఎట్టి మార్పు లేదు, అందుకే అవ్యయము అన్నారు. ఏవం హి ప్రణవం, ఈ పారమార్థిక అమాత్రయే ఓంకారం. ఏవం హి ప్రణవం జ్ఞాత్వా, ఈ విధముగా ప్రణవమును, పారమార్థిక అమాత్ర ఓంకారాన్ని, తురీయ ఓంకారాన్ని జ్ఞాత్వా అంటే జ్ఞానము చే తెలుసుకొని, అసమపక క్రియ తెలుసుకొని అంటే ఇంకా ఏదో ఉందన్నమాట వెనకాల. జ్ఞాత్వా ఇన్కంప్లీట్ వెర్బ్. జ్ఞాత్వా కృత్వా మత్వా మంత్వా గత్వా అని చెప్పారంటే అసమాపిక క్రియ. జ్ఞాత్వా జ్ఞానము చే తెలుసుకుని, వాట్ జ్ఞాత్వా? ఆత్మానం జ్ఞాత్వా, ఐ మస్ట్ నో దట్ ఇట్ ఈస్ మై సెల్ఫ్. దట్ ఎందుకు భాష్యంలో ఎలా రాశారు? కారికలో జ్ఞాత్వా అని ఉంది. నో జ్ఞాత్వా యాజ్ సంథింగ్ అదర్ దాన్ యూ, యు మస్ట్ నో ఆత్మానం జ్ఞాత్వా, నీవే అని తెలుసుకొని. ఈ ప్రణవమే ఆత్మయని ఎలా తెలుస్తుంది? నిధిధ్యాసన చే తెలుసుకొని. ఓంకారమే ఆత్మయని తెలుసుకొని, అదే ఆత్మానం జ్ఞాత్వా. Omkara is very great. You ask Murthy, why, what do you think about Omkara? Omkara is very great. Then how are you? I am very miserable. అన్నాడు అనుకోండి, అంతే. You are not separate from the Omkara. Omkara is great. Parabrahma is great. Parabrahma is Avyaya. Parabrahma is Anantara, Abahya, Anapara, all that. But what is the use? Unless I know that it is I myself. I here doesn't mean the physical equipment and the BMI I have. The Atma of mine is the same as that Omkara. Atmanam Jnatva. Omkara is great. Then, Mr. How are you? I am very miserable. Okay, you have to do lot of Nididhyasana and then come back again. Not like that. Omkara is myself, we must know. కనుక తత్ ప్రణవం, ఆ ప్రణవాన్ని ఓంకారం జ్ఞాత్వా, ఆత్మానం జ్ఞాత్వా. వాట్ టైప్ ఆఫ్ ఆత్మ? మాయావి ఆది స్థానీయం. మాయావి ఆది స్థానీయం. మాయావి ఏమిటి? అధిష్టానము, మాయనుకి. అలాగే మాయావి ఆదులు అంటే ఆ మాయావి, ఆ త్రాడు, ఆ ఊసర క్షేత్రము, ఆ కలలుగనే మనసు, అవన్నీ కూడా అక్కడ అధిష్టానాలు. అలాగే ఈ ప్రణవం కూడా అన్నిటికీ అధిష్టానము. ఆయా అన్ని భ్రాంతులకు అవే ఎలా అధిష్టానము? మాయావి, త్రాడు, ఊసరభూమి, మనసు ఆయా భ్రాంతులకు అంటే భ్రాంతి ఏనుగుకి, భ్రాంతి సర్పానికి, ఎండమావికి, కలలో చూచేటటువంటి వస్తువులకు ఎలా అధిష్టానము, జగత్ అనే భ్రాంతికి నేనే అధిష్టానము. ఆత్మానం జ్ఞాత్వా. అలాగే సర్వమునకు అధిష్టానము నేను. నేను అంటే నాట్ ది జాయింట్ పెయిన్స్ ఫిజికల్ బాడీ ఆర్ క్యాటరాక్ట్ ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ ద ఆత్మ. ఇదే ఆత్మ జ్ఞానము, ఇదే నిశ్రేయసము, ఇదే మోక్షము, ఇదే నిస్సంశయంగా చేరవలసిన పరమార్థము. ఓకే, భగవద్గీత ఏంటంటుంది?
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఈ ఆత్మ సర్వ ఇంద్రియ గుణ ఆభాసం. అన్ని ఇంద్రియాల యొక్క గుణాలకు ఒక ఒక రూపాన్ని కల్పిస్తోంది. ఆభాస రూపాన్ని, భ్రాంతి రూపాన్ని. అదే చెప్తున్నాం, ఇది అధిష్టానం అయి ఉండి ఉత్పత్తి స్థితి ప్రళయాలన్నిటికీ సర్వమునకు ఇదియే కారణము. అంటే ఆ ఆభాసలకు ఇదే కారణం. దానికి ఇంద్రియాలు ఉన్నాయా మరి? సర్వేంద్రియ వివర్జితం లేదు. అసక్తం సర్వభృత్ చైవ. సర్వభృత్ అన్నిటికీ ఆధారముగానున్నప్పటికీ అసక్తం. ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈస్ ద స్క్రీన్ ఇంట్రెస్టెడ్ వెదర్ యు ఆర్ ప్రొజెక్టింగ్ ఏ కామెడీ మూవీ ఆర్ ఏ హారర్ మూవీ? నో. The screen is not connected with the movie. Sarvabhrut. It takes all the pictures on that. But asaktam bhrut, sarvabhrut chaiva. నిర్గుణం గుణభోక్తృచ. అన్ని గుణాలు అక్కడ అనుభవం అవుతున్నట్టే కనిపిస్తున్నాయి, కానీ ఆ చైతన్యము అండర్లయింగ్ సబ్స్ట్రాటం నిర్గుణం. ఎర్రటి యాపిల్ పండు కనబడింది, ఒక తెల్లటి ఒక వస్త్రం కనబడింది, గ్రీన్ గా ఉన్నటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ కనబడింది. ఇన్ని గుణాలు ఉన్నాయి, ఆ తెర మాత్రం నిర్గుణం. గుణభోక్తృచ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్ చయేవ నిర్గుణం గుణభోక్తృచ. కైవల్యోపనిషత్తు. నెక్స్ట్ది. మయ్యేవ సకలం జాతం. మయి ఏవ నాయందే సకలం జాతం అంతా పుట్టింది. ఉత్పత్తి స్థితి ప్రళయాలు అన్నారు కదా. మయి సర్వం ప్రతిష్ఠితం. నాయందే అన్ని స్థితి ఉన్నాయి. మయి సర్వం లయం యాతి. లయం కూడా నాలోనే లయం అవుతుంది. తత్ బ్రహ్మ. అటువంటి బ్రహ్మము అద్వయం. సెకండ్ టు నన్, దెర్ ఇస్ నో సెకండ్. అస్మి అహం. అహమస్మి. ద వెరీ ఆఫ్ట్ కోటెడ్ దిస్ వన్. ఈ స్టేట్కి రావాలి. దిస్ ఇస్ ద జ్ఞాన స్టేట్. మయ్యేవ సకలం జాతం. ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ మీ, ఇన్ మీ, బై మీ, ఫ్రమ్ మీ. మై సర్వం ప్రతిష్ఠితం. మై సర్వం లయం యాతి. తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. కైవల్యోపనిషత్తు 19వ శ్లోకం. తదనంతరం అని ఉంది కారికలో ఆఖరి మాట. తదనంతరం అంటే ఇప్పుడు, తర్వాత ఎప్పుడో అని అనుకుంటారు మీరు. వెంటనే ఆయన రాశారు తత్క్షణాద్ ఏవా అన్నారు. తదనంతరం అంటే ఏం జ్ఞాపకం ఏ గ్యాప్ లేకుండా, తత్ అన్న క్షణాత్ ఏవా, రైట్ ఎట్ ద వెరీ మూమెంట్ ఆఫ్ జ్ఞాన. జ్ఞానకాలే ఏవ మోక్ష. జ్ఞానాత్ అనంతరం మోక్ష. జ్ఞానం ఇవాళ మళ్ళీ నెక్స్ట్ జన్మలో మోక్షం అలా కాదు. జ్ఞానకాలే ఏవ మోక్ష. తక్షణాద్యేవ, రైట్ ఎట్ ద వెరీ మూమెంట్. వాట్ ఈస్ మోక్ష దెన్? కార్యకారణ సంబంధము కాదు. ఎప్పుడైనా కార్యము కారణము అన్నాం అనుకోండి, కారణం నుంచి కార్యం రావడానికి కొంత టైము, కొంత అంతరము, కొంత స్పేసు టైము కన్స్యూమ్ అవుతాయి. కార్యము నుంచి కారణం రావాలంటే ఇట్ యూటిలైజెస్ సమ్ స్పేస్, ఇట్ యూటిలైజెస్ సమ్ టైమ్. హియర్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ సచ్ యాజ్ అంతరం. తదనంతరం. అనంతరం అంటే తత్ దానికి, అనంతరం అంటే గ్యాప్ లేదు అంటున్నారు ఆయన. తత్ ఈ ఆత్మకు అనంతరం. ఇంతకుముందు కూడా చెప్పారు, అనంతరం అంటే నో గ్యాప్ బిట్వీన్ ది జ్ఞాన అండ్ ది అబ్సల్యూట్ ట్రూత్. ఓకే. జ్ఞానకాలే ఏవ మోక్ష. జ్ఞానాదనంతరం మోక్ష. తక్షణాద్యేవ మోక్ష అన్నారు. ఆత్మ అంటే నేను, బ్రహ్మము సర్వము యొక్క సృష్టి స్థితి లయములకు కార్యకారణము కాదు. నేను అధిష్టానము. కార్యము అంటే అగో ఇద్దరు బ్రహ్మలు ఉన్నారు. హిరణ్యగర్భ బ్రహ్మ, అగో విరాట్ బ్రహ్మ. లేకపోతే కారణం అంటే ఆ ఈశ్వర బ్రహ్మ, ఆ అంతర్యామి బ్రహ్మ, ఆ అక్షర బ్రహ్మ. అధిష్టానము కార్యకారణము కాదు. ఇక్కడంతా అధిష్టానాన్ని గట్టిగా ప్రతిపాదిస్తున్నారు. తదాత్మభావం అన్నారు. ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మై సెల్ఫ్. నేనే సర్వాధిష్టానమైన చైతన్యమును. అదే ఆత్మభావము. వ్యశ్నుతే.
ఆ శృణుతే అంటే చాలు. ఆయన ఫోర్స్ఫుల్ గా చెప్పాలని వ్యశ్నుతే అన్నారు, వియశ్నుతే అన్నారు. విశేషేణ స్నుతే, ఇట్ బికమ్స్ వన్ విత్ ది ఆత్మ ఆర్ బ్రహ్మ. అంటే బ్రహ్మవిత్, విశేషంగా బ్రహ్మవిత్ అయిపోతాడయ్యా అన్నారు. అంటే యస్మిన్నిత్య సుఖం బుధౌ గళితధీర్ బ్రహ్మైవ నా బ్రహ్మవిత్. అతడు బ్రహ్మయేవ నా బ్రహ్మవిత్. అతను బ్రహ్మవిత్ అనక్కర్లేదండి, బ్రహ్మమే అన్నారు. యత్సౌఖ్యం బుధిలేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృత. యస్మిన్ నిత్య సుఖంబుధౌ, యస్మిన్ దేనియందు నిత్య సుఖ అంబుధౌ, ఎటువంటి సహజ ఆనంద అవబోధ, నిత్య సుఖంబుధౌ గళితధీ బ్రహ్మైవ న బ్రహ్మవిత్. అటువంటి మహానుభావుడు, ఆ ధీరుడు బ్రహ్మయేవ నా బ్రహ్మవిత్. యహ కశ్చిత్, అతను ఎవరైతే అవని ఆయన నాకేమీ ప్రాబ్లం లేదు. ససూరేంద్ర వందిత పదో, అటువంటి వాడుకు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కూడా నమస్కరించగలిగినటువంటి వలసినటువంటి పాదములు కలవాడు. నూనం సంశయరహితం, సర్టన్లీ, నిశ్చయం, మనీషా మమ. 5వ శ్లోకము, 5 బుల్లెట్ శ్లోకాలలో ఆఖరి శ్లోకంలో ఈ మాట చెప్పారు. బ్రహ్మైవ న బ్రహ్మవిత్. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవారు వేరే బ్రహ్మం తెలుసుకున్నవారు అనక్కర్లేదు. బ్రహ్మైవ న బ్రహ్మవిత్, బ్రహ్మం తెలిసిన వారు కాదు, బ్రహ్మయే. తదాత్మభావం ఎలా పొందుతారు? విశేషంగా పొందుతారు. పొందడం అంటే ఏమిటండి? మళ్ళీ ఏదో నా దగ్గర లేనిది, ఇక్కడ లేనటువంటి ఐఫోన్ కొనుక్కుని దాన్ని పొందినట్టు కాదు. నో క్వశ్చన్ ఆఫ్ బికమింగ్ ఆర్ గెటింగ్ ఆర్ బిగెటింగ్, జస్ట్ బీయింగ్. దట్ మీన్స్ క్లైమింగ్ దట్ యు ఆర్ ది తదాత్మభావం. వన్స్ యు అటైన్ దట్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఓంకార, పరమార్థ ఓంకార ఆత్మ ఏకత్వాన్ని తెలుసుకున్నట్లయితే అదే దెన్ వి క్లెయిమ్ ఇట్. సరే, తర్వాత 28వ కారిక. ప్రణవం హి ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం. వెరీ సింపుల్ శ్లోకం. ఈశ్వరం ప్రణవం హి విద్యాత్. నో దట్ ఇట్ ఈస్ ద ప్రణవ ఈస్ ది ఈశ్వర. ఈశ్వర ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ పరబ్రహ్మ. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది అంతర్యామి ఈశ్వర, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు ద తురియాత్మ. వీ హ్యావ్ కమ్ టు ది ఫోర్త్ పద, or we have come to the amatra. Here ఈశ్వర, హియర్ ఇన్ జనరల్ కాంటెక్స్ట్ ద ప్రభువు అనే అర్థంలో వాడినటువంటిది పరబ్రహ్మం అనే అర్థం. ప్రణవం హి పరబ్రహ్మ విద్యాత్ అని అర్థం. ప్రణవం హి ఈశ్వరం విద్యాత్, అది ఎక్కడ ఉంది కాదు, సర్వస్య హృది సంస్థితం. సర్వస్య అందరికీ, అందరికీ, సర్వస్య అంటే అందరికీ అనే షష్ఠీ విభక్తిలో హృది సంస్థితం. సర్వవ్యాపినం ఓంకారం. సర్వవ్యాపి అయినటువంటి ఈ ఓంకారాన్ని మత్వా అంటే జ్ఞాత్వా ధీర న శోచతి. మత్వా ధీరో న శోచతి. సంథింగ్ లైక్ ఎ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ప్రణవమును సకల ప్రాణుల యందున్న కార్యకారణ విలక్షణ పరబ్రహ్మముగా తెలియవలెను. ధీరుడు వివేకి సర్వమును వ్యాపించి ఉన్న ఓంకారమును సాక్షాత్కరించుకుని సకల శోక విదూరుడగును. ఓకే. సర్వస్య ప్రాణిజాతస్య స్మృతి ప్రత్యయాస్పదే హృదయే స్థితం ఈశ్వరం ప్రణవం విద్యాత్. సర్వవ్యాపినం వ్యోమవద్ ఓంకారం ఆత్మానం అసంసారిణం ధీరో బుద్ధిమాన్ మత్వా న శోచతి. శోక నిమిత్త అనుపపత్తే తరతి శోకమాత్మవిత్ అంటూ చాందోగ్యంలో ఒక కొటేషన్ కూడా చూపించారు. మనం చాలా కొటేషన్లు చూసుకుంటాం. చాందోగ్యం కొటేషన్ గురువు గారు ఇచ్చింది కూడా చూస్తాం. మిగతా వాటిని కూడా చూద్దాం. ప్రణవం హి ఈశ్వరం విద్యాత్ సర్వస్య. సర్వస్య సర్వమునికి, సర్వమునకు, సర్వము యొక్క ఈశ్వరం ప్రణవం విద్యాత్
ప్రణవమును ఈశ్వరునిగా తెలియవలెను. ఈశ్వర అంటే మూడవ పాద కారణ ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు అంటారు. నాలుగవ పాద తురియ నిర్గుణ బ్రహ్మ అని కూడా చెప్పవచ్చు కాంటెక్స్ట్ని బట్టి. ఇక్కడ కాంటెక్స్ట్ మనం తురియ ప్రణవ అమాత్ర ఓంకారాన్ని చూస్తున్నాం కాబట్టి సగుణ నిర్గుణ బ్రహ్మాలలో సందర్భాన్ని బట్టి నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం చెప్పుకోవాలి అంటూ పరమార్థానంద ఆనందగిరి అభిప్రాయపడ్డారు. నిజమే. ఎందుకు? మిగతా శ్లోకం అంతా నిర్గుణ పరబ్రహ్మం గురించే ఉంది కాబట్టి. సర్వస్య హృది సంస్థితం, నిర్గుణ బ్రహ్మని హృది, హృదయమునందు. హృదయం అంటే ఏమిటండి? ద ఫిజికల్ బీటింగ్ హార్ట్ కాదు. హృదయం అనగా మనస్సు అని అర్థం. మైండ్ అంటాం కదా మీరు. ఆ మనస్సు ఎందుకు? హృదయము అనేటటువంటిదేమో స్థూలమైనటువంటి గోళకము, మనస్సు అనేటటువంటిదేమో దాని యొక్క ఇంద్రియము, దాని అభిమాని దేవత చంద్రుడు అంటూ ఐతరేయ ఉపనిషత్తు తెలుసుకున్నాం. దాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ నాట్ ద గోళక ఆర్ ద ఫిజికల్ బీటింగ్ హార్ట్ ఆర్ మాంసపిండ, బట్ ది మనస్సు విచ్ ఈజ్ ఇన్ ద హార్ట్. నీకు హృదయం లేదురా అంటే ఏంటి అర్థం? అంటే యువర్ మైండ్ నాట్ అప్లయింగ్ అనే అర్థాన్ని చెప్తుంది. ఓకే. మరి భగవద్గీతలో 15:15లో అదే కదా చాలా కష్టంగా ఖచ్చితంగా చెప్పారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత వేద విదేవ చాహం అంటూ చక్కగా రాశారు. సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. సర్వస్య చ అన్నిటి యందు, అహం ఆత్మ, బ్రహ్మము, తురియము, మాత్ర ఓంకారంలో నాలుగవ పాదం, నాలుగవ మాత్ర అమాత్ర. హృది హృదయము నందు, సన్నివిష్ట చక్కగా అక్కడే ఉన్నాడు అంటూ లక్ష్యార్థమైనటువంటి హృది అంటే మనహ అనే లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. ఈశ్వరం ప్రణవం హృది సంస్థితం విద్యాత్, ఇది భాష్యం. ఈశ్వరం నిర్గుణ పరబ్రహ్మమును, ప్రణవం అమాత్ర ప్రణవాన్ని, పరమార్థ ప్రణవాన్ని, హృది మనస్సునందు, సంస్థితం ఉన్నటువంటి దానిని, విద్యాత్ తెలుసుకొని, అంటే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అయినటువంటి తురీయ ఆత్మను తెలుసుకొని అని అర్థం. సర్వబుద్ధి ప్రత్యయాలు బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధి ప్రత్యయాలు, ఆ మనస్సులో కలిగే సకల బుద్ధి ప్రత్యయాలకు సాక్షి అయినటువంటి తురీయ ఆత్మను. కఠోపనిషత్తు 2:113లో ఏముంటుంది? అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి ఈశానం భూత భవ్యస్య తతో న విజుగుప్సతే, తతో విజుగుప్సతే. అంటే చిన్న అంగుష్ట పరిమాణంగా ఊహించుకుని హృదయంలో ఉన్నటువంటి మధ్య భాగంలో అంటే మనస్సులో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అంటే పరబ్రహ్మము. అదే భూత భవ్యస్య, అదే ప్రజెంట్ పాస్ట్. దాన్ని తెలుసుకున్నవాడు న విజుగుప్సతే, ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్లో ఉంటాడు. సర్వస్య ప్రాణిజాతస్య, ఈయన భాష్యంలో ఏమన్నారు? సర్వస్య అన్నిటికీ, ప్రాణిజాతస్య ప్రాణులన్నిటికీ, అన్నిటి యొక్క, స్మృతి ప్రత్యయ ఆస్పదే. స్మృతి అంటే ఏమిటి? మెమొరీ. మెమొరీ అంటే ఏమిటి? జ్ఞానము. ఆ జ్ఞానానికి విశేష జ్ఞానము, స్మృతి విశేష జ్ఞానము. ఆ విశేష జ్ఞానాలకు ఆధారము, నిర్విశేష ఆస్పదము ఏమిటి? అదే అటువంటి మనస్సునందు నెలకొన్న సాక్షి చైతన్యముగా తెలుసుకుని, అవిద్య సహిత అంటేనేమో విశేష జ్ఞానము, అవిద్య రహిత అంటే సాక్షి నిర్విశేష నిర్గుణ పరబ్రహ్మ. హృదయే స్థితం ఈశ్వరం ప్రణయం విద్యాత్, మనస్సునందలి ప్రణవ స్వరూపమును తెలుసుకుని. ఎటువంటి ప్రణవము? సర్వవ్యాపినం వ్యోమవద్ ఓంకారం అని ఉన్నది. సర్వవ్యాపినం అంటే ఎలాగా? ఆకాశం తెలుసా నీకు? ఆకాశం సర్వవ్యాపకము కదా. అలాగే సర్వవ్యాపినం వ్యోమవత్ ఆకారం ఓంకారం, సర్వగతమైన పరమార్థ ఓంకారాన్ని. సర్వవ్యాపినం
అంటే భాష్యం వ్యోమవత్ అన్నారు. ఆకాశము వలె సర్వవ్యాపి అయినటువంటి ఓంకారము అంటూ చెప్తున్నారు. దీన్నే వివేక చూడామణిలో 499వ శ్లోకంలో అత్యద్భుతంగా చాలా మ్యూజికల్ గా వర్ణించారు. ఆకాశవల్లేపవిదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవన్ నిత్య వినిచ్చలోహం అంబోధివత్ పారవివర్జితోహం. ఆకాశవత్ ఆకాశము వలె లేప విదూరగోహం ఎటువంటి లేపము అంటూ లేని వాడిని. ఆదిత్యవత్ సూర్యుని వలె భాస్య విలక్షణోహం ప్రకాశించబడే వస్తువుల కన్నా విలక్షణమైన ప్రకాశము. ప్రకాశించే వస్తువులు ఏమిటి? ఇదిగో ఈ సకల ప్రపంచము భ్రాంతి ప్రపంచము. దీన్ని ప్రకాశింపజేసే విలక్షణం ఏమిటి? ఇదిగో ఆదిత్యుడు, ఇక్కడ పరమ ఆహార్యవత్ పర్వతము వలె వినిశ్చలోహం అసలు కదలనటువంటిది అవ్యయము కూటస్థము. అంబోధివత్ సముద్రము వలె పారా అవతలి ఒడ్డు వివర్జితోహం లేనటువంటిది తురియ. ఆకాశవల్లేప విదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవత్ నిత్య వినిశ్చలోహం అంబోధివత్ పారవివర్జితోహం. అదే సర్వవ్యాపినం వ్యోమవద్ ఓంకారం. ప్రశ్నోపనిషత్తులో అన్నారుగా, పిప్పలాదులు చెప్పారు. 6:2 ప్రశ్నలో రెండవ మంత్రంలో తస్మై సహోవాచ తస్మై వరలకు సహ ఉవాచ అతడు చెప్పారు. ఎవరు? గురువు గారు పిప్పలాదు. సహోవాచ ఏ ఏవా ఏవా ఏహైవ అంతఃశరీ ఇహైవ అంతఃశరీరే సౌమ్య ఉహో సహోవాచ ఇహైవ సహోవాచేహైవ ఇహైవ అంతఃశరీరే సౌమ్య హృదయాకాశంలోనే ఉన్నది. స పురుష యస్మిన్నత దేని నుంచైతే అన్నీ వచ్చాయో షోడశ కళా ప్రభవంతీతి ఈ ఓంకారమే ఉత్పత్తి స్థితి ప్రళయాలకు కారణము. ఈ ఓంకారం అనే పరబ్రహ్మము ఇక్కడ ఆత్మ లేక నేను అనే తత్వము అక్కడ హృదయమునందే ఉన్నది. ఇహైవ అంతఃశరీరే సౌమ్య. ఓ శిష్యుడా, సౌమ్యుడా, ఇహైవ అంతఃశరీరే సహ పురుష అదిగో ఆత్మ ఉత్తమ పురుషుడు. యస్మిన్ దేని నుండి ఏతాహ్ ఈ కనపడుతున్న 16 రకాల షోడశ కళా ప్రభవతి. ముండకోపనిషత్తు ఏంటంటుంది? యహ సర్వజ్ఞ యహ ఎవరైతే సర్వజ్ఞ సర్వవిత్ శేష మహిమా భువి మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితో అన్నే హృదయం ప్రతిష్ఠిత హృదయం సంనిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. ఇది కూడా హృదయం ప్రతిష్ఠితం అనే విషయాన్ని చెప్తుంది. వాట్ టైప్ ఆఫ్ ఆత్మ? మళ్ళీ ఈ ఫస్ట్ మూడిట్లో ఏదో అనుకుంటారేమో. ఆత్మ అనే శబ్దము, బ్రహ్మ అనే శబ్దము కార్యబ్రహ్మ, కారణ బ్రహ్మ, పరబ్రహ్మ, ఏంటది నిర్గుణ బ్రహ్మ అంటున్నాం కదా. ఇక్కడ ఆత్మ అనేది సంసారి ఆత్మ కదయ్యా. ఇది సంసారి ఆత్మ అంటే విరాట్, విశ్వడు, తేజస్సుడు, హిరణ్యగర్భుడు, సంసార ధర్మాలు లేని ఆత్మ నిర్గుణ పరబ్రహ్మ. అంటే అసంసారిణం ఆత్మ. సర్వదా మత్వా నాట్ కృత్వా, నాట్ బై డూయింగ్ ఎనీథింగ్ బట్ బై జ్ఞాత్వా. మత్వా అంటే జ్ఞాత్వా, జ్ఞానంచే తెలుసుకొని, అంటే సాక్షాత్కరించుకొని, అంటే శ్రమని చేసి, శ్రవణ మనన నిధిధ్యాసలను శ్రమని చేసి తెలిసి, మత్వా ఇది కాదండి, జ్ఞాత్వా మత్వా ఆత్మ. ఆత్మకు లిమిటేషన్ లేదు. బ్రహ్మ అవ్యయము, బ్రహ్మ అనపరము,
తురియము లేక ఓంకారము లేక అమాత్ర తీరి చక్కగా తెలుస్తుంది. అది నేనే అని తెలియడమే మత్వ. ఆ మత్వ లేక జ్ఞాత్వకు ఒక జీవితకాల సాధన కూడా సరిపడదేమో. ధీరహ అన్నారు ఇక్కడ. ఎవరికి అది సరిపడుతుంది, వీలవుతుంది? బుద్ధిమాన్ అన్నారు భాష్యంలో. ధీరహ అనే కారికా పదానికి బుద్ధిమాన్, మత్వా అంటే తెలుసుకొని, మత్వా ధీరో న శోచతి, ఆత్మానుభవం పొందినటువంటి వివేకి శోకించడు. ఎందుకు శోకించడు? శోక నిమిత్త అనుపపత్తే, శోకమునకు కారణము లేదు కనుక. ఉపపత్తి అంటే ఉన్నది, అనుపపత్తి అంటే లేదు. ఏమిటి లేదు? శోక నిమిత్తం లేదు. శోక నిమిత్త అనుపపత్తే, శోక నిమిత్తానుపపత్తి. ఓకే. మత్వాధీరో న శోచతి, ఆత్మభావమును పొందిన వివేకి శోక నిమిత్త అనుపపత్తే న శోచతి. అంటే ధీర అంటే ఎవడు? నిత్యానిత్య వస్తు వివేకము గల వివేకికి, బుద్ధిమంతుడు, అటువంటి సాధన చతుష్టయ సంపన్నుడు న శోచతి, శోకించడు. అదే మనం చాందోగ్యంలో 7:1-13 రిఫరెన్స్ ఇచ్చారు గురువుగారు. తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్, ఆత్మని తెలుసుకున్నవాడు శోకం తరతి, శోకాన్ని దాటేస్తాడు. నోయర్ ఆఫ్ ద సెల్ఫ్ క్రాసెస్ ఆల్ మిజరీ అండ్ సారో ఇత్యాది శృతి. ఇలా చాలా ఉన్నాయి. నాకు ఇప్పటికే టైం అయిపోయింది. ఒక రిఫరెన్స్ ఇచ్చాను, మిగతావి నీకు చెప్పానుగా ముందు, అవి చదువుకున్నవన్నీ జ్ఞాపకం తెచ్చుకో అని. ఇత్యాది శృతి అన్నారు. అవేమిటో మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఇత్యాది అన్నారు కదా. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. క్లోజింగ్ మూమెంట్స్లో పరమాత్మ అర్జునుడి గారికి బోధిస్తున్నటువంటి వాక్యాలు, శ్లోక. మద్భక్తిం లభతే పరాం, నా భక్తి అనేటువంటి పరతత్వాన్ని పొందుతాడు. ఎవరు పొందుతాడు? యో న శోచతి న కాంక్షతి. ఇక్కడ కూడా ఏంటి? మత్వాధీరో న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు బ్రహ్మభూత, బ్రహ్మభావంలో ఉన్నవాడు. ప్రసన్నాత్మ, ఆ మనస్సునందు ఏ విధమైనటువంటి చరణం లేనివాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అటువంటి పరతత్వాన్ని, పరాన్ని, ఆత్మని, తురియాన్ని లభతే పొందుతాడు. బ్రహ్మవిత్ అవుతాడు, బ్రహ్మమే అవుతాడు. ఇంకా ఏంటన్నారు? మా శుచ, శోకించవలసినటువంటి పని లేదు, ఏది కోరుకోవాల్సిన పని లేదని పోయినసారి చెప్పారు. నా కించిదపి ఆత్మ సంస్థ మన కృత్వన కించిదపి చింతయేత్ అన్నారు కదా. ఇక్కడ మా శుచ అని అడ్వైజ్ చేశారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు శోకించవలసిన పని ఉండదు. ఎందుకు? శోక నిమిత్త అనుపపత్తే మత్వాధీరో న శోచతి. అదొకటి. తత్వబోధ శంకరుల వారి ప్రైమరీ టెక్స్ట్. అంటే ఒక ఫోటో క్లాస్ పుస్తకం లాంటిది ఆత్మవిద్యకి. అంటే ఇదొక ప్రైమరీ వాల్యూమ్ తత్వబోధలో. తథాచ ఆత్మవిత్ సారం తీర్త్వా, తథాచ ఆత్మవిత్ సంసారం తీర్త్వా, ఆత్మవిత్ సంసారాన్ని దాటి బ్రహ్మానందం, బ్రహ్మానందాన్ని ఇహైవ తక్షణం ఏవ అన్నారు కదా. ప్రాప్నోతి, వ్యాప్నోతి, వియాప్నోతి, తరతి శోకం న శోచతి ఆత్మవిత్. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు శోకం తరతి, తరతి శోకం న శోచతి బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి. ఆ బ్రహ్మానందాన్ని తక్షణమే ఇక్కడే ప్రాప్నోతి. సంసారం తీర్త్వా,
సంసారాన్ని దాటి అసంసారి ఆత్మ అని చెప్తున్నాం కదా. తథాచ ఆత్మవిత్ సంసారం తీర్త్వా బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి తరతి శోకం తరతి ఆత్మవిత్. ఇది అక్కడ ఇచ్చిన రిఫరెన్స్. 2, 3, 4 ఇంకా ఏముంటుంది? ఈ విధముగా ఆత్మజ్ఞానికి శోకం ఉండదు. ఎందువలన శోకించడు? ఫస్ట్ ఓపెనింగ్ లోనే 11వ శ్లోకంలో 2వ చాప్టర్లో చెప్పారు. అశోచ్యానంద శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితా. అయా మహానుభావ అర్జున, అశోచ్యానన్వ శోచస్త్వం, దేనికోసం ఆలోచించక్కర్లేదో దానికోసమే అల్లాడిపోతున్నావు. దానికి పైపెచ్చు అన్నీ తెలిసిన వాడిలాగా సర్వవిత్ ఆత్మవిత్తులా మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నైదర్ ఇన్ ద పాస్ట్ నార్ ఆన్ ద ఫ్యూచర్ దే విల్ నాట్ పుట్ దేర్ మైండ్. గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితా. ధీరులు, పండితులు పాస్ట్ ఫ్యూచర్లో ఉండరు, ఆ ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటారు. అనవసరంగా ఆలోచించే వాటి కోసం ఆలోచిస్తున్నావు. ఆలోచించవలసిందేమిటో ఆలోచించటం లేదు. పైపెచ్చు నేను ఆత్మజ్ఞానం పొందినటువంటి పండితుడిని అనేటటువంటి అహంభావంతో కూడా మాట్లాడుతున్నావు. తర్కాన్ని చెప్తున్నావు. బెటర్ యూ అండర్స్టాండ్. ఎప్పుడైతే నువ్వు ఆత్మను తెలుసుకుంటావో మత్వా ధీరో న శోచతి బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి తరతి శోకమాత్మవిత్ అని తెలుసు. శోక నిమిత్త అనుపపత్తే, శోకమునకు కారణము లేదు కనుక ఉపపత్తే కారణమున్నది, అనుపపత్తే కారణము లేదు. శోక నిమిత్తము శోకమునకు కారణం లేదు. అంటే శోకమునకు కారణం ఏమిటి? నానాత్వమే శోకము. నానాత్వం లేదు, భిన్నత్వం లేదు, ఏకత్వం ఉన్నది. అదే కఠోపనిషత్తులో 2:2-12 మళ్ళీ చెప్తున్నారు. 5, 6 ఏకో వశి సర్వభూతాంతరాత్మా. సర్వభూత అంతరాత్మ ఏక వశీ, ఒక్కడే ఉన్నాడు. ఏకం రూపం, ఉన్నది ఏకమేవ అద్వయం. బహుధా యః కరోతి, అనేకంగా ఆయనే భ్రాంతితో మనకు కలిగేటట్టు చేస్తున్నాడు. తం, అటువంటి ఏకరూపమైనటువంటి ఏకోవసి సర్వభూతాంతరాత్మను ఆత్మస్థం, హృదయమునందు, మైండ్ నందు యహ యహ ఏ ధీరుడు అనుపశ్యంతి, ఏ అనుపశ్యంతి ధీరా, చక్కగా దర్శిస్తాడో తేషాం, అటువంటి వారలకు సుఖం శాశ్వతం, వాళ్ళకి అన్ని శాశ్వత సుఖములు. నా ఇతరేషాం, ఇతరులకు కలుగదు. ఈ శాశ్వత సుఖము, ఆనందము ఇతరులకు కలుగదు. ఎక్కడ కూడా ఇతరులకు కాదు అని చెప్తున్నారు వచ్చే శ్లోకంలో. అందుకే నేతరేషాం అనే మాట తెచ్చు. ఓకే. ముని నా ఇతరో జన అని ఉంది, ఇతరులకు కాదు అని. ఇక్కడ శాశ్వతం నేతరేషాం నా ఇతరేషాం అనే శృతి వాక్యం ఇక్కడ తెచ్చు. అమాత్రో అనంత అమాత్రశ్చ, అమాత్రో అనంతమాత్రశ్చ ద్వైతస్య ఉపశమః శివః ఓంకారో విదితో येन స మునిః న ఇతరో జనః. అమాత్రని నేను అనంత మాత్రం అంటున్నానండి ఇక్కడ అన్నారు ఆయన. ద్వైతస్య ఉపశమః, ద్వైతం అంటే ప్రపంచము, ప్రపంచ ఉపశమము అదే శివము, అదే శాంతము, అదే ఓంకారము. అటువంటి ఓంకారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఏనా దాని వలన సహా అతడు ముని, ముని అవుతాడు. ముని అంటే ఏమిటి చూడాలి. నా ఇతరో జన, ఇతరులకు ఎన్నటికీ ఈ స్థితి దొరకదు. మాత్రలు లేనిది అమాత్ర, అనంత మాత్రశ్చ, అనంతమైన మాత్ర కలది. అదేమిటండి మాత్రలు లేని చెప్పి మళ్ళీ అనంతమైన మాత్ర ఏమిటండి చూడాలి. ద్వైత ఉపశమ, ద్వైతస్య ఉపశమ, ద్వైతం చల్లారిపోయింది అంటే ప్రపంచోపశమం అయిపోయింది. శివ మంగళప్రదమైనటువంటి రూపము,
అయినటువంటి ఓంకార ఓంకారము ఏన విధితో ఎవ్వాని చేత తెలియబడినదో అట్టివాడు సహా అట్టివాడు ముని ముని నా ఇతరో జన ఇతరుడగు జనుడు ముని కాడు. ఓకే. అమాత్ర మాత్ర అంటే ఏంటి? తురియన్ రా నాన్న. ఓంకార అమాత్ర ఓంకార ఈజ్ తురియ. మీయతే అనయా ఇది మాత్ర. కొలవబడేది ఏదైనా ఉంటే అది మాత్ర అని చెప్పుకున్నాము. అంటే పరిమితి ఉన్నది, పరిమాణం ఉన్నది. దెర్ ఇస్ ఎ యూనిట్, దెర్ ఇస్ ఎ ప్రమాణ, దెర్ ఇస్ ఎన్ ఎక్స్టెంట్, దెర్ ఇస్ ఎ బౌండరీ, పరిచ్ఛితి ఉన్నది. సా అనంత యస్య. ఏది అనంతము? ఏది అనంతమాత్ర అంటే కొలతలకు అందనిది. మాత్ర అంటే కొలత, అనంత మాత్ర అంటే కొలతకు అందనిది, కొలవలేనిది. నా ఏతావత్వం. ఏతావత్వం అంటే ఇది ఇంతే. దిస్ ఇస్ దిస్ మచ్. ఆ మచ్ అంటాం కదా, దిస్ ఇస్ దిస్ మచ్ ఓన్లీ అంటే ఏతావత్వం. అది లేదు. నా ఏతావత్వం అంటే ఇది ఇంత మాత్రమే, ఇది ఇంత పరిచ్ఛిన్నమే, ఇది ఇంత పరిమాణమే. 1 కిలో కావాలండి, 1 టన్ను కానివ్వండి, ఇంత మాత్రమే అని చెప్పడానికి లేదు. అస్య పరిచ్ఛేత్వం శక్యతేనా. ఇటువంటి దేనికైతే పరిచ్ఛేదన చేసేటటువంటి అవకాశము లేదో అని అర్థం. అనంతమాత్ర అంటే ఏతావత్వము లేనిది. అంటే దిస్ మచ్ ఓన్లీ అని చెప్పడానికి లేనిది, పరిచ్ఛేదన చేసేటటువంటి అవకాశం లేనటువంటిది. సర్వద్వైత ఉపశమత్వాత్. అన్ని ద్వైతములు అంటే ప్రపంచ ఉపశమత్వాత్ తత్ ఏవ శివ. అందువలననే అది మంగళము. ఎక్కడైతే ద్వైతాలు ఉన్నాయో అక్కడ భయము, అక్కడ కొట్లాట, అక్కడ అల్లాట, అక్కడ కిందు మీదులు, అక్కడ ద్వంద్వాలు, అక్కడ రాగద్వేషాలు, అక్కడ ఇంకా మంగళం ఎక్కడుంది? ఆ మంగళమే ఉంటుంది. ఎక్కడ ద్వైతం ఉపశమించిందో, ఎక్కడ ప్రపంచోపశమమైనదో, ఎక్కడ ఈ భ్రాంతి భావాలన్నీ పోయాయో, ఎక్కడ ఏకత్వం ఉన్నదో అదే మంగళము. శివ ఓంకార యథా వ్యాఖ్యాతో. చెప్పిన విధంగా ఓంకారాన్ని 4వ మాత్ర ఈజ్ ఈక్వల్ టు అమాత్ర ఈజ్ ఈక్వల్ టు తురియ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, ముఖ్యంగా అది నేను అని విదిత ఏనయ. ఏనా ఎవరు తెలుసుకుంటారో, ఎవరి చేత తెలియబడుతుందో, సహా అతడు పరమార్థ తత్వస్య. ఆ పరమార్థ తత్వము యొక్క మననాత్ కాన్స్టెంట్ నిధిధ్యాసన వలన. ఇక్కడ మననం అంటే నిధిధ్యాస. ముని ముని అనబడతాడు. చెప్పిన విధముగా ఓంకారాన్ని తెలుసుకుని తురియాత్మ ఈజ్ ఈక్వల్ టు అమాత్ర ఓంకార ఈజ్ ఈక్వల్ టు అనంతమాత్ర పరిచ్ఛిన్నము లేనటువంటి ఆ, అనంతమైన ఆ ఆత్మ లేక బ్రహ్మ నేనే అని తెలిసి ఎవరు పరమార్థతత్వాన్ని మననం చేస్తారో అతన్ని ముని అనండి. నా ఇతరో జన. గడ్డాలు బాగా పెంచుకుని తపస్సు చేసుకుంటున్నంత మాత్రాన ముని అనడానికి వీలు లేదు. ఆత్మజ్ఞాన విదితుడు బాహ్య లక్షణాలు ఎలా ఉన్నా లేకపోయినా కూడా ఆ చిహ్నాల సంబంధం లేకుండా అతడు మునియే. శాస్త్రవిదపి ఇత్యర్థ. అంటే శాస్త్రాలన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ ఆత్మజ్ఞానం లేకపోతే అతడు ముని కాడు. ఈ కారిక భావము 12వ మంత్రానికి దగ్గరగా ఉంది. అమాత్ర ఈజ్ ఈక్వల్ టు తురియ ఓంకార. అమాత్ర ప్రధాన ఓంకారం తురియము. ఈ అమాత్రయే అనంతమాత్ర. అనంతమాత్ర అన్న అమాత్ర అన్న ఒకటే. అనంతం కూడా. మాత్ర అంటే కొరతలు కలిగినది. మీయతే ఇది మాత్ర. అమాత్ర అంటే కొలతలు లేనిది. అది బాగానంది, మళ్ళీ అనంత మాత్ర అని పెట్టుకొచ్చారు. అంటే కొలువలేనిది అనంతము కదా. కొలువగలిగితే పరిచ్ఛిన్నము, కొలువలేకపోతే అనంతము. తురియాత్మ కొలువలేనిది, అనంతము. మీయతే అనయా ఇది మాత్రా పరిచిత్తి అని భాష్యం చేశారు. మీయతే కొలవబడుతుంది. అనయా అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో, ఒక మెషర్తో కొలవబడేదాన్ని, పరిచ్ఛన్నం కలిగిన దాన్ని మాత్ర అంటారు. పరిచ్ఛిన్నత కలది. అమాత్ర అంటే ఇమ్మెషరబుల్, పరిచ్ఛిన్నత లేనిది. ఇమ్మెషరబులే అనంత మాత్ర. అమాత్ర అన్న అనంత మాత్ర అన్న అనంతమన్నా ఒకటే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంత మాత్ర ఇది. సా అనంత యస్య సహ అనంత మాత్ర. దేనికి మాత్ర అంటే దేనికి మాత్ర లేదో
మాత్ర అనేటటువంటి స్త్రీలింగ శబ్దము. అందుకే సా అని రాశారు. సా మాత్ర యస్య సహా, దేనికి పరిమాణము లేదు, దేనికి మాత్ర లేదు, దేనిని కొలవలేము, అది అనంతము. న ఏతావత్వం, ఇది ఇంత మాత్రమే, దిస్ మచ్ ఓన్లీ అని చెప్పలేనిది. వి కెనాట్ ఫిక్స్ ఎ బౌండరీ ఆర్ లిమిట్ టు ఆత్మ. ఇంత మాత్రమే. ఏతావత్ అంటే ఇంత మాత్రమే. ఏతావత్ తత్వం అంటే ఆ ఆ లిమిటేషన్ నా లేనిది. ఏతావత్ అంటే లిమిటెడ్ అని అర్థం. ఏతావత్ తత్వం అంటే ఆ లిమిటేషన్ నా లేనిదో. అస్య పరిచ్ఛేత్తుం శక్యతే ఇది అర్థ. అస్య పరిచ్ఛేత్తుం న శక్యతే ఇత్యర్థ. నా ముందుంది, పట్టుకోవాలి. నా శక్యతే ఇత్యర్థ, దానికి పరిచ్ఛిన్నత చెప్పడము వీలు కానిది. ఇది ఏ అనంత మాత్ర. సర్వద్వైత ఉపశమత్వాత్ అన్నారు. సర్వమైన విభిన్నత్వాలు ఉపశమించుట వలన. దీనినే ప్రపంచోపశమం, శివం, శాంతం, అద్వైతం అని అక్కడ 7వ మంత్రంలో చెప్పుకున్నాం కదా. అలాగే 12వ మంత్రంలో కూడా అదే చెప్పారు. ప్రపంచోపశమాన్నే చెప్పారు ఓంకారానికి కూడా. సర్వద్వైత ఉపశమత్వాత్ అన్నారు. అంటే సర్వమైనటువంటి భేదభావాలు, విభిన్నత్వాలు, నానాత్వాలు రిజాల్వ్ అయిపోయాయి. కాబట్టి 4వ పాదములో మిగిలిన 3 పాదాలు నిరస్తమైపోయాయి, అపవాదం చేయబడ్డాయి. భ్రాంతి అని గ్రహించగా అధ్యారోపణ తొలగిపోయింది. ప్రపంచత్రయము నిరస్తమగుటచే, నిరాకరణ నిరస్తమగుటయే ఉపశమనము. ఉపశమము అంటే అపవాదము అని అర్థం. అంటే అధ్యారోపము అపవాదం అయిపోయింది, అంటే భ్రాంతి అని తెలిసిపోయింది. బాధించబడినది అధ్యారోపము, బాధించబడినది అంటే అపవాదము చేయబడినదన్న ఉపశమము ఒకటే. తురియ జ్ఞానము చేత బాధించబడినది. కాబట్టి కనుక శివ అంటే మంగళం. అమాత్రా తురియము శివము మంగళ స్వరూపము. మంగళ స్వరూపం అంటే ఆనంద స్వరూపము, సచ్చిదానందం బ్రహ్మ. అత అద్వయ. ఎక్కడైతే మంగళంగా ఉన్నదో అక్కడ రెండవది లేదు, దాని వలన భయం లేదు. అది అద్వయము. ఓంకార ఓంకారము యథా వ్యాఖ్యాత, ఏ విధముగా వ్యాఖ్యానింపబడినదో, విదిత ఏనా ఎవరి చేత తెలియబడుతుందో, పైన బోధించిన విధముగా ఏ సాధకుడు సాక్షాత్కరించుకుంటాడో అతడే ముని. ఈ సాక్షాత్కరించుకోవడం అంటే నిధిధ్యాసనలో ఉంటాడు. ఎవరైతే ఆత్మతత్వము నేనే, ఆత్మతత్వము చాలా గొప్పది, ఓంకారం ఈజ్ వెరీ గ్రేట్ బట్ ఐఎమ్ మిజరబుల్ అన్నట్టు కాకుండా, ఆ ఆత్మతత్వము నేనే అనేటటువంటి నిధిధ్యాసనలో ఉంటాడో అతనిని ముని అనండి. అమాత్ర ప్రధాన నిశ్శబ్ద ఓంకారాన్ని ఎవరు ఆత్మగా తెలుసుకుంటాడో అతడే ముని. భజగోవిందంలో ఏంటన్నారు? జటిలో ముండి లుంచిత కేశ, కాషాయాంబర బహుకృత వేష, పశ్యన్నపి చ న పశ్యతి మూఢో, ఉదర నిమిత్తం బహుకృత వేష. ఇంతంత జడలు, లేకపోతే బోడిగుండు. జటిల ముండి లుంచిత కేశ, జడలు కట్టేసాయి అన్నీ కూడా, వేలాడుతున్నటువంటి జుత్తుంది. కాషాయాంబరధారి బహుకృత వేష, పశ్యన్ ని చూస్తున్నట్టుగానే ఉంటాడు. అందరితో ఇలా ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. అందరికీ రకరకాల మధ్య మిరకిల్స్ చేసి చూపిస్తూ. నా పశ్యతి మూఢో, నిజంగా వాడు తెలిసిన వాడు కాడు. నా ముని ఉదర నిమిత్తం, పొట్ట పోసుకోవడానికి, బహుకృత వేష, పైకి వేసుకున్నటువంటి రకరకములైన ఎక్స్టర్నల్ గెటప్ మాత్రమే. ముని అనగా అంతఃకరణ శుద్ధి కలిగి నిధిధ్యాసనశీలుడై అద్వయ ఆత్మ నేనే అని తెలుసుకున్నవాడు. బాహ్యమైన వేషధారణ కాదు. ఒక ఆత్మజ్ఞాని ఉంటాడు, ఆయన టై, సూటు, బూటు, ఇవి బెంజ్ కారు ఉండి, దట్స్ నాట్ గోయింగ్ టు డిమీన్ హిమ్ ఫ్రమ్ ది ఆత్మజ్ఞాన. ఆత్మజ్ఞాని నీడ్ నాట్ బి డిసైడెడ్ బై ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్. బాహ్యమైన వేషధారణ బట్టి వీడు ఆత్మజ్ఞాన కాడా అని నిర్ణయించ వీలు పడదు.
తెలుస్తుంది. నా ఇతరో జన అంటే ఇంకొకడు ఎవడు కాడు. శాస్త్రవిదపి శాస్త్రాలన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానంలో లేనివాడు మట్టుకు ముని కాడు. ముని న ఇతరో జన నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం. ఇంతకన్నా ఎవరు చెప్పలేరండి. అనిత్యానాం నిత్య, అనిత్యములైనన్నిటి యందు ఏది నిత్యము, అచేతనానాం చేతన, అచేతనముల దాంట్లో ఏది చైతన్యము, బహూనాం ఏకః, ఇన్ ద మల్టిప్లిసిటీ విచ్ ఇస్ ద యునిక్, యహ ఇది విదధాతి కామాన్, ఎవరు యో విదధాతి కామాన్, సర్వకామములకు దూరము. తమాత్మస్థం, ఇది ఎక్కడో ఉంది అనుకోకు, ఆత్మస్థం అంటే హృదయస్థం, మనోకృతం, మనస్థం, ఏ యహ యహ అనుపశ్యంతి, ఈ విధముగా సాక్షాత్కరించుకుంటాడు. ధీరాహ్, ఇక్కడ కూడా ధీరా అంటే బుద్ధిమాన్ అని చెప్పుకున్నాము. తేషాం, వారలకే, శాంతి అంటే శోకము లేని స్థితి, శాశ్వతీ శాంతి, పర్మనెంట్ పీస్ అంటే పెర్మనెంట్ గా శోకము లేకుండా ఉంటారు. నా ఇతరేషాం, నాట్ ఫర్ సంబడి ఎల్స్. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అటువంటి వాడు చండాలోస్తు సతుద్విజోస్తు, ఎక్స్టర్నల్ గెటప్లో ఉపాధిలో ఆయన చండాలుడు కావచ్చు, గొప్ప విజ్ఞాని కావచ్చు. అంటే మేబీ హీఈస్ హ్యావింగ్ వెరీ ఇంపవర్ష్డ్ ఉపాధి, ఆర్ మేబీ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ బ్లెస్డ్ ఉపాధి. దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిచ్చేష మనీషా మమ. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం య అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. ఇక్కడ కూడా అటువంటి వాడే ముని అని చెప్పి నా ఇతరో జన అంటూ రాశారు. ఇతరుడు కాడు. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణ ఇది గౌడపాదీయకారికా సహిత మాండూక్య ఉపనిషది, అంటే మాండూక్య ఉపనిషత్తు అందలి సప్తమి ప్రథమ ఆగమ ప్రకరణం, ప్రథమాగమ ప్రకరణం. ఇది ఇది గౌడపాదీయ, మహానుభావుడు గౌడపాదుల గారి యొక్క కారికా సహిత, కారికలతో కూడినటువంటి మాండూక్య ఉపనిషది, మాండూక్య ఉపనిషత్తు నందలి ప్రథమమైన ఆగమ ప్రకరణం. నెక్స్ట్ ఇది ఆగమ ప్రకరణం ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ మాండ్యోక్యోపనిషదః గౌడపాదేయకారికాణాం చ భాష్యే ప్రథమ ఆగమ ప్రకరణం. గోవింద భగవత్ పూజ్యపాద శిష్యులైనటువంటి శ్రీమత్ శంకర భగవత్పాదుల చేత, పరివ్రాజక ఆచార్యులైన శంకరుల చేత కృతౌ చేయబడిన మాండూక్య ఉపనిషదః, మాండూక్య ఉపనిషత్తుకి గౌడపాదీయ కారికాణం, గౌడపాదుల యొక్క కారికలకు కూడా చ మరియు భాష్యే భాష్యం కలిగినటువంటి ప్రథమ ఆగమ ప్రకరణం. ఇతి అంటే ఇతి అంటే సంపూర్ణం అని అర్థము. ఈనాటితో ఆగమ ప్రకరణం ముగిసినది. దీనితో మనము రెండవదైన వైతథ్య ప్రకరణంలో శనివారం నాడు చేరుకోబోతున్నాం. దానికి ముందు చాలా దాని విశ్లేషణలు చెప్పుకోవాలి. ఆ తరువాత కారికలు వస్తాయి. దీంతో ఉపనిషత్తు అయింది. 29 కారికలు కూడా ముగిసినవి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవా
भद्रं पश्येमाक्षवीर्यजत्रः स्थिरैरङ्गैः सुष्ठुवागं स्वस्तिनोभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।